అండి. ఈసారైతే నవరాత్రి లుక్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. సో ఇవొచ్చేసి నా 10 డేస్ నవరాత్రి లుక్. సో మేకప్ లాగా వచ్చేసి నేను ఫస్ట్ అయితే ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ అయితే అప్లై చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ పౌడర్ అయితే రాసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి హైలైటర్ లాగా వైట్ టోన్ అయితే అప్లై చేసుకున్నాను. సో హైలైటర్ లాగానే కాబట్టి ఓన్లీ చిక్స్కి మాత్రమే అప్లై చేసుకున్నాను. మన చిక్స్కి మంచిగా బ్లెండ్ అయ్యేటట్టు అప్లై చేసుకున్నాను. సో నా మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే హెవీగా కూడా వేసుకోలేదండి, ఫౌండేషన్ కూడా అయితే అప్లై చేసుకోలేదు. ఫస్ట్ డే అయితే నేను ఈ హెయిర్ స్టైల్ అయితే వేపించుకున్నాను. సో నెక్స్ట్ అయితే నేను అవుట్ఫిట్ అయితే వేసేసుకున్నాను. ఈ డ్రెస్కి సెట్ అయ్యే విధంగా ఇయర్ రింగ్స్ అయితే నేను సెట్ చేసుకున్నాను. ఫస్ట్ టైం అండి ఇంత హెవీ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోవటం. ఇప్పుడైతే స్టిక్కర్ పెట్టేసుకొని లాక్మీ లిప్స్టిక్ అయితే వేసేసుకున్నాను. ఈ డ్రెస్కి మ్యాచింగ్ పాపిడి బిల్ల అయితే పెట్టేసుకున్నాను. సో ఈ డ్రెస్కి ఫ్లవర్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకని ఫ్లవర్స్ కూడా అయితే పెట్టేసుకున్నాను. ఈ స్టైల్లో అయితే ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను. సో ఈ డ్రెస్కి మ్యాచింగ్ నెక్లెస్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడైతే సిల్వర్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను. లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసి వ్రిస్ట్ వాచ్ అయితే పెట్టుకున్నాను. సో ఫస్ట్ డే వైట్ కలర్ డ్రెస్ వేసుకోవాలి కాబట్టి ఇలా అయితే రెడీ అయ్యాను. సో సెకండ్ డే వచ్చేసి రెడ్ డ్రెస్ కాబట్టి ఇలా రెడ్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఈ డ్రెస్కి సెట్ అయ్యే నెక్ చైన్ అయితే పెట్టేసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు రైట్ హ్యాండ్కి బ్యాంగిల్, లెఫ్ట్ హ్యాండ్కి వాచ్ అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి స్మాల్ స్టిక్కర్ అయితే పెట్టుకున్నాను. ఈ డ్రెస్కి సెట్ అయ్యేలాగా హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు అయితే ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నా సెకండ్ డే అవుట్ఫిట్ అండి. ఇలా అయితే రెడీ అయ్యాను. ఈ హెయిర్ స్టైల్ అయితే నా ఫేవరెట్ అయిపోయింది గాయస్. సో థర్డ్ డే వచ్చేసి ఇలా రాయల్ బ్లూ కలర్ అయితే వేసుకున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ డ్రెస్కి వచ్చేసి సింపుల్గా హాఫ్ పోనీ అయితే వేసుకున్నాను. సో రెడీ అవుతున్నప్పుడు అయితే కరెంటు పోయింది. ఈ డ్రెస్కి సెట్ అయ్యే విధంగా ఇలా సింపుల్ చైన్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈలోపే కరెంట్ అయితే వచ్చేసింది. సో ఇలా హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ఈ డ్రెస్కి సెట్ అయ్యేటట్టు అయితే పెట్టుకున్నాను. ఫైనల్లీ థర్డ్ డే అయితే ఈ విధంగా రెడీ అయిపోయాను. సో ఫోర్త్ డే వచ్చేసి నేను ఎల్లో కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను. దీనికి మ్యాచింగ్గా ఎల్లో కలర్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను. ఈ డ్రెస్కి సెట్ అయ్యే విధంగా ఇలా హెయిర్ స్టైల్ వేసుకొని అయితే రెడీ అయ్యాను. ఫిఫ్త్ డే వచ్చేసి గ్రీన్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను. సో నవరాత్రి అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఏంటండి, లంగా జాకెటే కదా. డ్రెస్కి సెట్ అయ్యేటట్టు జ్యువెలరీ పెట్టుకొని ఇలా కొరియన్ హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ టైం అయితే ఈ హెయిర్ స్టైల్ ట్రై చేశాను, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. సిక్స్త్ డే వచ్చేసి నేను గ్రే కలర్ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను. సో ఈ డ్రెస్కి సెట్ అయ్యేటట్టు జ్యువెలరీ అయితే పెట్టుకుంటున్నాను. నాకు ఎందుకో ఈ డ్రెస్కి ఐ షాడోస్ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో అందుకని ఐ షాడోస్ అయితే వేసుకున్నాను. సో ఇంక ఇలా సింపుల్గా లెఫ్ట్ హ్యాండ్కి అయితే బ్రాస్లెట్ అయితే పెట్టేసుకున్నాను. సో సిక్స్త్ డే అయితే ఫైనల్గా ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. సో సెవెంత్ డే వచ్చేసి నేను ఇలా ఆరెంజ్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను.
ఈ డ్రెస్కి సెట్ అయ్యే విధంగా ఇలా అయితే ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను. ఈ డ్రెస్కి సెట్ అయ్యేటట్టు ఇలా బ్యాంగిల్ అయితే వేసుకున్నాను. సో ఇప్పుడైతే ఈ డ్రెస్కి సెట్ అయ్యేటట్టు నెక్లెస్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ నెక్లెస్ వచ్చేసి నా దగ్గర ఉన్న నెక్లెస్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ నెక్లెస్ అనే చెప్పచ్చు. ఇంకా హెయిర్ స్టైల్ కూడా అయితే వేసేసుకున్నాను. ఇంత రెడీ అయ్యాక మనం ఫొటోస్ వీడియోస్ దిగకుండా ఉంటామా? ఇంకా ఫొటోస్ వీడియోస్ కూడా అయితే దిగేశాను. సో 8th డే వచ్చేసి నేను స్కై బ్లూ డ్రెస్ అయితే వేసుకున్నాను. 8th డే కూడా నేనైతే లంగా జాకెటే వేసుకున్నాను. ఈ డ్రెస్కి వచ్చేసి నేను హెవీగానే రెడీ అయ్యానండి. ఇది వచ్చేసి నా 8th డే ఫైనల్ అవుట్ఫిట్ గాయస్. లంగా జాకెట్ మీదకి జడ అల్లుకుంటే బాగుంటుంది అనిపించిందండి, అందుకని జడ కూడా అల్లేసుకున్నాను. నైన్త్ డే వచ్చేసి నేను బేబీ పింక్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఈ డ్రెస్కి వచ్చేసి నేను చాలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను. హెయిర్ స్టైల్ కూడా వేసుకోలేదండి, హెయిర్ అయితే అలా లీవ్ చేసేసాను. ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ అండి. 10th డే వచ్చేసి నేను పర్పుల్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఈ డ్రెస్కి సెట్ అయ్యే విధంగా సింపుల్గా నెక్లెస్ అయితే పెట్టుకున్నాను. నాకు ఈ డ్రెస్కి అయితే హెవీగా ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అనిపించలేదు, అందుకని సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నాను. లెఫ్ట్ హ్యాండ్ అలా ఖాళీగా ఉంటే ఎలా చెప్పండి, అందుకని వాచ్ పెట్టేసుకున్నాను. సో సింపుల్ హెయిర్ స్టైల్ అయితే వేసేసుకొని 10th డే అయితే ఇలా రెడీ అయిపోయాను. నేను ఈ 10 days వేసుకున్న హెయిర్ స్టైల్లో మీకు ఏ హెయిర్ స్టైల్ అయితే నచ్చింది, ఆ హెయిర్ స్టైల్ని నేను వీడియో తీసి మీకు డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇలా మామూలు డ్రెస్ వేసుకుంటే ఆ కంఫర్టే వేరు.